మనకి చాలామంది తెలివైన వాళ్ళుగా ఉన్నారు. కాస్త మందబుద్ధితో ఉన్నారు. ఇలా అనేక రకమైనటువంటి జనం మనకు కనబడతా ఉంటారు. దీనంతటికీ పుట్టిన రాశి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అలాగే నక్షత్రాల ప్రభావం ఏమన్నా ఉంటుందా? లగ్నాల ప్రభావం ఏమన్నా ఉంటుందా? వీటిలన్నిట్లి గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆహ్, కొన్ని రాశుల వారు చూడండి వెరీ షార్ప్ ఉంటారు. వెరీ, వెరీ షార్ప్. ఇప్పుడు మిథున రాశి మనం తీసుకుంటే కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేసేస్తారు. తర్వాత ఈ యొక్క వాళ్ళని కన్విన్స్ చేయడం ఇక ఎవరి వల్ల కాదు. ఆ తర్వాత మళ్ళా మనము వాళ్ళని ఏదైతే మనం చెప్పబోతున్నామో వాళ్ళ ముందు ఎస్టిమేట్ ఏస్తారు. ఎక్కువగా మనకి తమిళనాడులో నేను ఐఐటీ మద్రాస్‌లో చదువుతున్నప్పుడు వెలచరి అని మా ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది. వెలచరి ఇట్స్ ఏ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న ఆశ్రమం. ఇంటర్నేషనల్ ఆశ్రమం. 300 బ్రాంచెస్ ఇండియాలో ఉన్నాయి. 180 దేశాల్లో మా ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఉంది. అక్కడ మేము ఆ వెలచరి ప్రాంతంలో మేము తమిళ్ స్టూడెంట్స్‌ని చూసేవాళ్ళం. మాతో పాటు చదివేవారు కాబట్టి చూసేవాళ్ళం. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి. ఆళ్ళ ఐక్యూ ఎలా ఉండేదంటే భయపడిపోయేవాళ్ళం అనమాట. సో, అంత తెలివితేటలు పాదరసం లాంటి తెలివితేటలు ఎలా వచ్చినాయి అంటే, ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళకి మూడో పాదం, పుష్యమి ఈ పుష్యమి వాళ్ళు ఈ కర్కాటక రాశిలోకి వచ్చేటటువంటి వాళ్ళకంటే కూడా మనకి ఈ మిథున రాశి మూడో పాదం, పునర్వసు మూడో పాదం వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు. సో, డెసిషన్ మేకింగ్ పవర్స్ వచ్చేసరికి కాస్త డైలమాలో ఉంటారు. కత్రినా కైఫ్‌ని, ఐశ్వర్య రాయ్‌ని ఇద్దరిని తీసుకొచ్చి ఎవరిని పెళ్లి చేసుకుంటావో చెప్పు నాయనా అంటే, అప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకోలేరనమాట. ఇదొకటే వీళ్ళలో లోపం. ఆ విధంగా మనము మేషరాశిని మనం తీసుకున్నప్పుడు, మేషరాశికి విపరీతమైనటువంటి దూకుడు స్వభావం. దేన్నైనా సరే హుషారు. మేకపోతే గాంభీర్యం ఉంటుంది. అంటే లోపల భయం ఉంటుంది. కానీ దుఖై కమాండర్ ఏం చెప్పాడు? ఆల్మోస్ట్ ఆల్ ద ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కానీ, లేకపోతే ఈ యొక్క ఆర్మీలో కమాండర్స్, ఈ ఆర్మీ మెన్ వీళ్ళంతా కూడా ఎయిర్ మెన్ వీళ్ళంతా కూడా నేవీల్ వీళ్ళంతా కూడా ఈ యొక్క మేషరాశి ప్రభావంలోకి వస్తారు. పోలీస్ ఆఫీసర్స్ అంతా. సో, ఈ ఆర్మీ వాళ్ళు కమాండర్ ఆర్డర్ ఇవ్వడమే వీళ్ళు వెంటనే చేసేస్తారు. దట్స్ ఆల్. సో, ఈ విధంగా మహేష్ శర్మ అని వింగ్ కమాండర్ ఉండేవాడు. టాండన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్. ఒకసారి మేము ఎయిర్ ఫోర్స్ బేగంపేట్ గేట్‌లోకి వెళ్తుంటే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి జవాను నేను తీసుకెళ్ళిన ఇంకొకళ్ళని రానివ్వట్లేదనమాట. ఇద్దరికీ అర్హత ఉంది లోపలికి వెళ్ళడానికి. కానీ అతను రానివ్వట్లేదు. నన్ను ఒకడినే పంపుతున్నాడు. అట్లా కాదని నేను ఇచ్చేస్తే అడుగుతుంటే తుపాకీ తీసాడు నా మీద పెట్టడానికి. సో, వెంటనే మహేష్ శర్మ వింగ్ కమాండర్‌కి ఫోన్ చేయగానే లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన బిస్కెట్లు ఇచ్చి, టీ ఇచ్చి ఒకటే చెప్పాడు నాకు. అప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మేషరాశి వాళ్ళ సైకాలజీ చెప్తున్నా. నాయనా వాళ్ళు ఫోర్త్ క్లాస్ పీపుల్ ఎయిర్‌మెన్ సెక్యూరిటీలో ఉంటాడు. వాళ్ళకి బ్రెయిన్ పనిచేయదు. ఫస్ట్ షూట్ చేసేసాడనుకో తర్వాత నువ్వేం చేస్తావు తర్వాత? కాబట్టి బీ కేర్‌ఫుల్ విత్ దెమ్. డోంట్ ఆర్గ్యూ అని చెప్పాడు. అంటే ఏంటి? ఆయన ఎయిర్ ఫోర్స్‌లో గేట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఎయిర్‌మ్యాన్. ఈయన ఆఫీసరే. బట్ పాలిష్డ్‌గా ఉంటారన్నమాట. సో, మేషరాశి వాళ్ళు ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్‌తో గొడవలు పెట్టుకోకూడదు మీరు. అంటే మేషరాశి వాళ్ళు దూకుడు స్వభావం ఉంటుంది. కమాండర్ షూట్ అన్నాడనుకోండి పాకిస్తాన్‌లో, అంతే షూటే. అవతలోడు మనమెళ్ళి ఆ బోర్డర్ దగ్గర ఉన్నా మనల్ని కూడా షూట్ చేసి అవతల పడేస్తారు. తర్వాత సంగతి తర్వాత. కాబట్టి ఈ యొక్క మేషరాశి వాళ్ళంతా దూకుడు స్వభావము, ఆలోచన తక్కువగా ఉంటుంది. ఏమనుకోకండి మళ్ళీ ఆలోచన తక్కువగా ఉందని. అంటే పాపం ఈజీగా మోసపోతారని. మీకు అర్థం కావట్లే నేను చెప్పేది. మళ్ళీ కామెంట్స్ పెడతా ఉంటారు. బాధపడతా ఉంటారు. డోంట్ వరీ. ఇక వృషభ రాశి వాళ్ళు ఉందనుకోండి. వీళ్ళది పాపం ఎద్దేం చేస్తదండి? గాడి చాకరీయే. నిన్న ఒక వీడియోలో చూశాను. అబ్బా! ఎంత బా చెప్పాడురా బాబు ఈ పాయింటు అనుకున్నాను. వృషభ రాశి వాళ్ళందరికి అసలు బుర్ర లేదు. వీళ్ళకి మందబుద్ధులు అన్నాడు. కరెక్ట్ అది వాస్తవమేమో. ఎందుకనంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు నాది వృషభ రాశి కాబట్టి చెప్తున్నా. మామూలుగా అబ్బా! మనంత తెలివైన వాళ్ళు లేరు. అబ్బా! అని పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటాం మనం. అయితే అది కాదు నాయన బోలెడుమంది ఓ 250 మంది, 300 మంది మోసాలు చేస్తూ ఉంటారు నన్ను. ఇప్పుడు కూడా మీరు బాగుపడాలని
సమాజాన్ని రెనోవేట్ చేయాలని, రిఫార్మ్ చేయాలని మనకెందుకంట ఇవన్నీ? ఆ! హాయిగా అందరూ చెప్పుకునేలా చెప్పుకోక, ఏదో మనం మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకురావాలా అనుకుంటాం గదా! సో, దానివల్ల ఏమవుతుందంటే, మనకి తిట్లు తింటాం గదా! కొంతమందికి అప్రియం. అందువలన సో, ఈ విధంగా ఉంటుందనమాట. అందుకని మనకి ఈ మందబుద్ధనమాట. బోలెడుమన్ని సార్లు మోసపోయినా సరే. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా మనకి ఎలా ఉంటుంది అనంటే, మనం చేసేటటువంటి ఈ యొక్క పనులన్నీ కూడా మనకి ఆహ్, కష్టపడతాం. కష్టపడి కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా ఒక ఐక్యతతో, ఒక యూనిటీతో మనమంతా కూడా చేసుకోవాలి అనేటటువంటి లీడర్‌షిప్ క్వాలిటీస్‌తో దృష్టితో ముందుకెళ్తారు. కాకపోతే లోక జ్ఞానం లేకపోవడం వల్ల చిన్న చిన్న లౌకికమైనటువంటి విషయాల్లో ఈజీగా మోసపోతారు. చాలా అద్భుతంగా చెప్పాడతను వీడియోలో. ఇకపోతే మనము కర్కాటక రాశికొద్దాము. ఈ కర్కాటక రాశి వాళ్ళు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అనమాట. వెరీ ఇంటెలిజెంట్ అండ్ బై బర్త్ వాళ్ళు సీరియస్‌నెస్ ఉండడము, ఫోకస్ ఒక సబ్జెక్ట్ మీద ఉండడము, చక్కగా ఇలా రాశి లక్షణాలు మనం చెప్పుకుంటే చాలా చెప్పుకోవచ్చు. బట్ ఈ యొక్క సంసారానికంటే కూడా వీళ్ళు ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా వీళ్ళు ఎక్కువగా కెరీర్ ఓరియెంటెడ్‌గా ఉంటారు. కెరీర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే ఒక సబ్జెక్ట్ మీద స్పెషలైజేషన్ చేస్తూ వాళ్ళు అగ్రభాగానికి టాప్ మోస్ట్ గిరి శిఖరానికి వెళ్ళిపోయేటటువంటి లక్షణాలు ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంటాయి. అందువలన దే ఆర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ రాశిలో పడడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఫ్యామిలీ లైఫ్ అంతా కొంతమందికి అంత ఆనందంగా ఉండదన్నమాట. ఇక్కడ ఈ యొక్క రాశి ఫలాలలో మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్‌గా మనకి అప్లై అవుతుందేమో అని చూసుకుంటారు జనాలు. బట్ ఇక్కడ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్‌ఫార్మ్ మీద చెప్పుతున్నటువంటి రాశి ఫలాలు. దానివల్ల కొంతమందికి ఇప్పుడు 'ఎన్టీ రామారావు' ఉన్నాడు. రామారావు పేరుతో ఉన్నవాళ్ళు ఆయన సీఎం అయ్యాడు. మిగతా వాళ్ళు అయ్యారా? అలాగని చెప్పి రాశి ఫలాలు జరగదనుకుంటున్నారా? జరుగుతాయి కంపల్సరీ. అది ఎంత పర్సెంటేజ్‌లో జరుగుతాయి? ఏంటన్నది విజ్ఞులైన మాకర్థమవుతది. సో, కామన్ మ్యాన్ మీరేం చేయాలంటే చక్కగా మనం ఆ లక్షణాలు తెలుసుకోవడం, మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని స్కెలిటన్ ఐడియా ఇస్తాము. దాన్ని బట్టి ముందుకు జాగ్రత్తగా వెళ్ళాలి మీ లైఫ్‌ని. సో, యూ హావ్ టు మౌల్డ్ యువర్ లైఫ్స్. అంతేగాని చెప్పేటటువంటి వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వడము, లేకపోతే వాళ్ళ ఇది బాగుంది, అది బాగుంది. హూ ఆస్క్డ్ యూ టు గివ్ ద కామెంట్స్? ఫీడ్‌బ్యాక్ ఎవరిమ్మన్నారు? నో, వి డోంట్ వాంట్ ద ఫీడ్‌బ్యాక్. దిస్ ఈస్ ఆల్ వన్ వే ట్రాఫిక్. దిస్ ఈస్ మై క్లాస్ రూమ్. And if you want to get benefited, please listen or else quit simply. Enough. There ends the matter. సో ఇక సింహరాశి. ఈ సింహరాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ డెఫినిట్‌గా కాస్త ఇగోయిస్టిక్‌గా వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. బట్ స్టిల్ దెన్ నో ప్రాబ్లమ్. అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా హెల్ప్‌లు చేయడం జరుగుతుంది. యూఎస్‌లో రెసెషన్ టైమ్‌లో కూడా మనకి చాలామంది ఈ సింహరాశి వాళ్ళంతా కూడా ఒక ఎవరైతే అప్రోచ్ అయ్యారో వాళ్ళకి జాబులు అనేటటువంటివి వాళ్ళు హెచ్ఆర్‌గా ఉన్నటువంటి వాళ్ళు హెల్ప్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో, టు ద మాక్సిమం ఎక్స్‌టెంట్ వరకు ఈ యొక్క సింహ రాశి వాళ్ళంతా కూడా ముఖ్యంగా మఖా నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా చాలా ఇదిగా వాళ్ళంతా కూడా హెల్ప్ చేయడం అనేటటువంటిది జరుగుతుందనమాట. కాబట్టి ఈ యొక్క సింహ రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి, అద్భుతమైనటువంటి లక్షణాల్ని మీరు ఈ లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి మీరు డెవలప్ చేసుకుంటారు. ఇకపోతే కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి మనం ఏమని చెప్తామండి? దే ఆర్ లెస్ స్టేబుల్డ్ మైండ్. సంచలత్వం ఎక్కువ. తర్వాత బుద్ధి బలము ఎక్కువ అని మనం చెప్పుకుంటాం. కాబట్టి వీళ్ళకి కూడా బుధుడు అధిపతి కాబట్టి వెరీ షార్ప్ ఉంటారు. చాలా అనుకున్నవన్నీ కూడా ఒక గోల్ పెట్టుకొని చక్కగా ముందుకు వెళ్తూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఫ్యామిలీ లైఫ్ దగ్గరికొచ్చేసరికి అది అడ్జస్ట్‌మెంట్ కాలేరు వీళ్ళు. అండ్ ఎక్కువగా చతురత అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువుంటుంది. డెఫినిట్‌గా వీరి యొక్క రాశులను బట్టే తెలివితేటలు అనేటటువంటివి ఉంటాయి. వీళ్ళకి బుద్ధి బలం ఎక్కువ. మెగాస్టార్ చిరంజీవిని కనుక మనం తీసుకుంటే ఈ కన్యా రాశిలోకే
ఆయన రావడం అనేటటువంటిది జరుగుతుంది. తులా లగ్నంలోకి వస్తాడు. కాబట్టి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఆయన వేసేటటువంటి స్టెప్స్ అంతా కూడా సక్సెస్ స్పీక్స్. ఎవరు సక్సెస్ అయ్యారు అనేటటువంటి వాళ్ళు మనకి ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అవసరం లేదు. సక్సెస్ స్పీక్స్. సక్సెసే మనం సక్సెస్ ఉన్నారంటే వాళ్ళకి ఏదో ఒక యాంగిల్‌లో ఒక రకమైన తెలివితేటలు ఉన్నాయని అర్థం అనమాట. ఫెయిల్ అయ్యారంటే ఎక్కడో ఒక చోట మనకి మనం ఎంత తెలివైన వాళ్ళమైనా ఎక్కడో ఒక మైనస్ పాయింట్ ఎక్కడో ఒక కొండకి చిన్న చిల్లున్నట్టుగా మనకు ఒక మైనస్ పాయింట్ ఎక్కడో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మనము తులారాశి దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి, ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా మనకి ఈ ఏలినాటి శని ప్రభావం పెద్దగా లేదండి మనకి. ఏ ఏ ప్రభావం లేదు. కాబట్టి అర్ధాష్టమ శని లేదు, అష్టమ శని లేదు, తర్వాత ఏలినాటి శని ప్రభావం లేదు. కాబట్టి లాభ లాభంలో మనకి ఈ శని ఉన్నాడు. కాబట్టి అనేకమైనటువంటి మీకు ఫలితాలనేటటువంటివి మీకు రావడానికి అవకాశాలుంటాయి. కాబట్టి మనకి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళంతా కూడా ఈ ఈ మే మనకి 13వ తేదీ వరకు వ్యయంలో ఉన్నటువంటి ఉచ్చస్థితిగతుడైనటువంటి ఈ యొక్క రవిగ్రహం వల్ల ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కాస్త మందకొడిగా ఉంటుంది. ఎవరైతే లక్షల కోట్లు ఖర్చు పెట్టారో బిల్స్ ఇవన్నీ కూడా కాంట్రాక్టర్స్ కట్టినటువంటి వాళ్ళ బిల్స్ అన్నీ కూడా శాంక్షన్ అవడంలో కొంత 60% వర్క్ జరుగుతుంది. ఇంకా 40% వర్క్ ఆగుతుంది. అదేవిధంగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ టీంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే శుక్రుడు కూడా మనకి మీన రాశిలో ఉన్నాడు. రాహువు కూడా మనకి మే 30 వరకు ఉన్నాడు. కాబట్టి సినిమా ఫీల్డ్కి సంబంధించి కెమెరాలు యూజ్ చేస్తున్నటువంటి ఈ యొక్క చిత్ర పరిశ్రమ అవనియండి, చిన్న వెండి స్క్రీన్ యూట్యూబ్స్ ఇవన్నీ కూడా ఈ సీరియల్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ఫీల్డ్ అన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్రగతిని మీకు పొందుతారు. భార్య వల్ల లాభాలు పొందుతారు, స్త్రీల వల్ల లాభాలు పొందుతారు. అదేవిధంగా కొంచెం మీ యొక్క జీవిత భాగస్వామి మొండితనంగా మీతో వ్యవహరించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మే 30 తర్వాత అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీరంతా కూడా కాస్త ఫారెన్‌కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ముందుకు వెళతారు. అలాగే లాభాలు జరుగుతాయి. ఈ రాశి ఫలాలు అనేటటువంటి కోటాను కోట్ల మందికి మనం చెప్పేటటువంటిది కామన్ ప్లాట్‌ఫార్మ్ మీద. కాబట్టి మాకు ఈ పాయింట్ జరగలేదు. ఇప్పుడు ఈ రాశి వారికి ఆరోగ్య భంగాలు లేవు అన్నామనుకోండి. మీరు అబద్ధం చెప్పారు గురువుగారు, నేను బెడ్ మీద పడిపోయానంటే అది నీ కర్మ. పూర్వజన్మ కర్మ చేసుకోవడం వల్ల చాలా దారుణంగా వేరే వేరే వాళ్ళకి పెళ్ళాలను ఎత్తుకుపోవడాలు, కబ్జాలు చేసేయడాలు, ఇలాంటి మహాపాపాలు చేసినప్పుడు నీకు బెడ్ రిడెన్ వేస్తాడు కదా దేవుడు. కాబట్టి అటువంటి వాళ్ళు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. పశ్చాత్తాప పడండి. అంతేగాని మళ్ళీ గురువు గారికి ఏమండి నా ఆరోగ్యం బాగుండలేదండి, మీరు మంచి ఉద్దేశంతో పెట్టినా సరే మీరు శిక్ష వేసినప్పుడు శిక్షను అనుభవించాలా. డోంట్ ట్రై టు క్వశ్చన్ ద గురు. సో ఈ విధంగా మనం ఈ యొక్క కార్మిక్ ఎఫెక్ట్స్ని అర్థం చేసుకోవాలా. దీంట్లో ఏంటంటే చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ అండ్ పూర్ పీపుల్కి సేవ చేయడం. దీని ద్వారా మాత్రమే కర్మ సిద్ధాంతం, మీ కర్మ అనేటటువంటిది పోతుంది. ఇకపోతే పూర్తిగా తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళకి మనం ఎప్పుడు అవకాశం ఇస్తున్నాం. మనం ఏమి ఎవరికి డబ్బులు ఛార్జ్ చేయము. ఫ్రీగా మరి చక్కగా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జాతకాలు ఎప్పుడైనా సరే 24/7 మనం చెప్పడానికి ఎప్పుడు రెడీగా ఉంటాము. విదేశాల నుంచి అంతా కూడా చెప్పించుకుంటూ ఉంటారు. కాబట్టి వై డోంట్ యూ, నువ్వు కూడా చేసుకోవచ్చు. బట్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్లెస్ డిసిప్లిన్ నువ్వు జీవితంలో ప్రగతికి నువ్వు రాలేవు. ఇలాంటి విషయాలు. అంతేగాని వెకిలిగా కామెంట్స్ పెట్టేవాళ్ళు, వెకిలిగా వాళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎదగలేరు. వాళ్ళ జీవితాలు కూడా నవ్వుల పాలైపోతాయి పెద్ద అయిన తర్వాత. సో ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. పరిహారాల దగ్గర అది ఎందుకంటే చిన్న పిల్లలు పెట్టారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు 70 ఇయర్స్, 60 ఇయర్స్, 50 ఇయర్స్ ఇవంతా కూడా అటువంటి వాళ్ళు నీవు దురాశాపరులై మీరు మాకు జరగలేదండి మాకు అంటే నీకేమన్నా దేవుడు ఏమన్నా బాండ్ పేపర్ మీద రాసిచ్చాడా? మీకు రాశి ఫలాలు ఎందుకు చెప్తాం? ఫ్రీగా చెప్తున్నాం రాశి ఫలాలు. జాగ్రత్తగా వినాలా. నెట్ బొక్క అంటే నెట్ బొక్క ఏంటి? నెట్ బొక్క. నెట్ అనేటటువంటిది టోటల్ నీకు ఫ్రీగా ఇస్తుంది కాబట్టి చూస్తున్నాం. పనికి మాలిని అన్ని చూస్తూ పనికొచ్చే వాళ్ళు చెప్పేదానికి ఎప్పుడు కూడా డోంట్ ట్రై టు కంపేర్. సో దిస్ ఇస్ మై క్లాస్ రూమ్. ఐ హ్యావ్ సెవరల్ టైమ్స్ టోల్డ్ యూ. సో దీనికి ఇష్టపడేటటువంటి వాళ్ళు మనకి మంచి కోరుకుంటున్నారు, వీళ్ళు ఈ ఛానల్ మంచి మనం తీసుకురావాలి అని కోరుకుంటుంది అనేటటువంటి వాళ్ళు చక్కగా దీన్ని ఫాలో అవుతారు. లేని వాళ్ళు వెళ్ళిపోతారు. దట్స్ ఆల్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్.
కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి కేతు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆ ఆవు పేడ రంగు ఉన్నటువంటిది కానీ లేదా చిత్రవర్ణము మల్టీ కలర్డ్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఉన్నటువంటి ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిహారాలు మీకు లభిస్తాయి. అలాగే మనకిప్పుడు ఈ శని కుంభరాశిలోకి మా మనకి కుంభరాశిలో ఉన్నటువంటి ఈ శని మార్చి 29, 2025 సంవత్సరంలో మేన్ రాశిలోకి వెళ్ళిపోయాడు. మేన్ రాశిలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి కొన్ని రాశుల వారికి అర్ధాష్టమ, అష్టమ, తర్వాత ఏలినాటి శనిలు జరుగుతాయి అన్నమాట. ఆ రాశుల వారికి మనం ఏం జరుగుతాయి, ఏ రాశుల వారికి మనం చూసుకుందామంటే మనకి ఏలినాటి శని కుంభ, మీన, మేష రాశుల వారికి మొత్తం ముగ్గురికి కూడా ఏలినాటి శనులు జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి యావరేజ్గా 2.5 సంవత్సరాలు, మీనరాశి 5 సంవత్సరాలు అండ్ ఈ యొక్క మేషరాశి వారికి 7.5 సంవత్సరాల పాటు ఇంకా మీకు ఏలినాటి శని జరుగుతుంది. ఇకపోతే మనకి కుంభరాశిలోకి వచ్చినటువంటి ఈ యొక్క మీనరాశిలోని మనకి శని ఉన్నాడు కాబట్టి మనకి ఇంకా ఎవరికి మనకి ఈ శని జరుగుతుంది అని అంటే మనకి ఈ ఈ యొక్క సింహరాశి తీసుకున్నాం. సింహరాశి వాళ్ళకి ఏమవుతుందంటే అష్టమ శని జరుగుతుందండి, అష్టమ శని. అలాగే మనము ధనుస్సు రాశి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, ధనుస్సు తర్వాత మకర, కుంభ, మీనాలు. కాబట్టి ధనుస్సు రాశి వారికి కనుక మనం తీసుకున్నప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వారి ఆ శని వీళ్ళకి అర్ధాష్టమ శనిని కల్పిస్తున్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ యొక్క ఏలినాటి శని వ్యయశనిలో అని అంటూ ఉంటాము. సో ఇంతవరకు చాలు మీకు. సో దీని రీత్యా మనకి ఏం జరుగుతుందండి అంటే ఈ రాసుల వారి వల్ల ఏ అర్ధాష్టమ, అష్టమ వ్యయ శనుల్లో, ఏలినాటి శనుల్లో మీకు పనులన్నీ కూడా ఆలస్యంగా అవ్వడము, అపనందల పాలు అవ్వడము, మీరంతా కూడా అనవసరమైనటువంటి వ్యక్తులు వచ్చి మీకు బీపీ తెప్పించడము, అనవసరమైన కూడా వృధా ఖర్చులు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ప్రతి పనిలో కూడా మీకు వెనకంజు, డిస్కరేజ్మెంట్, ముందుకు వెళ్ళేటటువంటి వాడిని వెనక లాగడాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా మంచి చెప్పేటటువంటి వాళ్ళకంటే కూడా చెడు బాగా పాస్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ ఆల్ దీస్ రాశిస్ అనమాట, జోడాక్ సైన్స్. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈ యొక్క తులారాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా ఎంజాయ్మెంట్ అనేటటువంటి దానికి ఎక్కువ ఇస్తారు. ఇది పెద్దపీట వేస్తారు. సో కరెంట్ బిల్లులు కట్టాలా, పాల బిల్లులు కట్టాలా, ఇలా మెటీరియలిస్టిక్గా వీళ్ళు ఉండడం అనేటటువంటి జరుగుతాయి. మనుషులంటే కొంచెం ఆప్యాయత, ప్రేమలు ఎక్కువగా చూపించి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తా ఉంటారనమాట. ఇక వృశ్చిక రాశి దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది, వృశ్చిక రాశి వాళ్ళు మనకి ఈ అష్టమ గురుడు నడుస్తాడు వీళ్ళకి అందరికీ కూడా రేపు మే తర్వాత. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఓవర్ యాక్టివ్గా ఉంటారు అండ్ తప్పకుండా స్పీడ్గా ఉండడము, వీళ్ళు అనుకున్నవన్నీ కూడా సాధించాలి అనేటటువంటి కసితో వెళ్తారు. వీళ్ళు ఎవరికి పెద్దగా హాని చేయరు అండ్ ఎవరైనా సరే వీళ్ళకి హాని చేస్తుంటే వీళ్ళు ఎస్కేప్ అయిపోతారు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక ధనుసు రాశి వాళ్ళకి వచ్చేసరికి పెద్దల యందు వినయము, విధేయత ఇవన్నీ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, రాహువు ఈ యొక్క మే 30 వరకు జరుగుతున్నాడు. మే 30 తర్వాత రాహు పక్కకి వెళ్ళిపోయి మంచి స్థానంలోకి వెళ్ళిపోయి అర్ధాష్టమ శనిని పొందుతూ ఉంటాడు. ఈ ధనుస్సు రాశి వాళ్ళు మనకి అనుకున్నవన్నీ కూడా సాధించాలి, వినయంగా వాళ్ళు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. దైవభక్తి, తీర్థయాత్రలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్తారు. ఇక మకర రాశి వాళ్ళు దే ఆర్ మేడ్ డిసిప్లిన్, హైలీ డిసిప్లిన్. సో ఒంటరిగా ఉండడం అనేటటువంటిది చేస్తారు, ఐసోలేటెడ్గా. కాబట్టి ఇటువంటి వాళ్ళు డిప్రెషన్లకి వెళ్ళినప్పుడు మనం వీళ్ళని కెలక్కుండా వాళ్ళని వదిలేసేసి మనం ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనకు ఉంటుంది. ఇక కుంభరాశి వాళ్ళని మనం చూసినప్పుడు కుంభరాశి వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు కానీ బట్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ బంధువులను అందరినీ కూడా వీళ్ళు పైకి తీసుకురావడము, బంధువులు అందరితో కూడా వీళ్ళని అడగకపోయినా సరే వీళ్ళు కెలుక్కొని మరీ వెళ్ళి బంధువులు ఇళ్ళకి వెళ్ళి మరి వాళ్ళతో వాళ్ళకి సహాయాలు చేసి
మళ్ళీ దొబ్బలు తిని వస్తూ ఉంటారన్నమాట అన్నిట్లలో కూడా. సో, ఇలాంటివన్నీ కూడా పట్టించుకోరు పాపం వాళ్ళు. అవతల వాళ్ళు వాళ్ళకి దొబ్బలు పెట్టినా, ఏం చేసినా కూడా దే వోంట్ కేర్. బట్ దే విల్ బి కీపింగ్ ఆన్ హెల్పింగ్ ద పీపుల్. ఇక ఆఖరిగా మీనరాశిని, ఈ మీనరాశి వాళ్ళని మనం చూసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, చక్కగా ఈ యొక్క ఒక చేపలాగా చాలా స్పీడ్ అనమాట. అండ్ దే నో దట్ టెక్నిక్స్ అనమాట. హౌ టు మ్యానిపులేట్ ద థింగ్స్ అండ్ వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేయించుకోవాలి అనేటటువంటిది అంతా కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి తెలుస్తుంది. అండ్ వాళ్ళు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ మదర్ ద్వారా, వాళ్ళ ఫాదర్ ద్వారా, వాళ్ళ బంధువుల ద్వారా, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా రప్పించడం. అంటే వీళ్ళకి పని కావాలి. ఈ పని కావాలి అంటే వాళ్ళు డైరెక్ట్‌గా చెప్పరనమాట. వీళ్ళ నోటి చేత కొన్ని ప్రశ్నలేపిచ్చి, వాళ్ళ చేత కన్విన్స్ చేయించి, యెస్ అని వీళ్ళ చేత చెప్పించేటటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క శని మనకి వెళ్ళిన తర్వాత ఈ అర్ధాష్టమ, అష్టమ ఈ ఏలినాటి శని ప్రభావాల వల్ల ఈ 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? తెలివితేటలనేటటువంటివి ఈ 12 రాశుల వరకు ఉన్నాయి కాబట్టి, ఈ శని ప్రభావం వలన ఈ తెలివితేటల్లో ఏమైనా మార్పు ఉంటుందా? డెవలప్‌మెంట్ ఇలాంటి విషయాలన్నీ కూడా మనం విడివిడిగా ఒక్కొక్క రాశికి